సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదు, పాకిస్తాన్కు భారత్ స్పష్టం. వాళ్ళు ఏమంటారు అనంటే మీరు నీళ్ళియకపోతే రక్తం పారిస్తా అంటారు. మన దేశంలో ఉన్న కొంతమంది సూడో సెక్యులర్లు, శాంతి దూతలు, శాంతి స్వరూపులు అట్లెట్లా వాళ్ళ భూములు ఎండబడితే ఎట్లా అని మాట్లాడుతున్నారు. అంటే నాకు అర్థం కాదు, మీరు ఈ దేశంలో వండుకుంటా, ఈ దేశం తిండి తినుకుంటా, ఈ దేశం మీకు వసతులు కల్పిస్తుంటే, సౌకర్యవంతమైన జీవితం ఇస్తుంటే, శత్రు దేశాలతో చేతులు కలిపి, అటు పాకిస్తాన్ తోటి, అటు చైనా తోటి చేతులు కలిపి ఇక్కడ మీరు ధర్నాలు చేస్తారు, కొన్ని సమిట్లు పెడతారు, లేఖలు రాస్తారు, పీస్ లెటర్లు. ఉగ్రవాదానికి మద్దతు ఆపే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని వెల్లడి. 2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ నిర్ణయం. ఈ ఒప్పందంపై పాకిస్తాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత విదేశాంగ శాఖ. వాళ్ళు ఏమంటారు అనంటే మీరు నీళ్ళేయకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకొన్ని జరుగుతాయి, ఆ తర్వాత మేము బాధితులం కాదంటారు. అట్లాంటి వ్యక్తులతోటి శాంతి ఒప్పందాలు కుదిరించుకోవాలి. ఈ దేశం ఎన్నిసార్లు శాంతి ఒప్పందాలు కుదిరించుకుంది పాకిస్తాన్ తోటి? ఒకసారి మనం చరిత్ర తెలవదా మీకు? 1960, 66, 72, 1999 ఇన్ని అగ్రిమెంట్లు జరిగినా కూడా కుక్కతోక ఎప్పుడు వంకరే అన్నట్టు అగ్రిమెంట్లని పక్కన పెట్టి టెర్రరిజంని సపోర్ట్ చేసుకుంటా, దాడులను సపోర్ట్ చేసుకుంటా, స్లీపర్ సెల్స్ని ఇక్కడ పెంచి పోషిస్తూ, హైదరాబాద్లో మాత్రం లేరా అండి స్లీపర్ సెల్స్? వేరే దేశాలకి సమాచారాన్ని అందించే స్లీపర్ సెల్స్ బుచ్చరమందురు. ఇక్కడ వివరాల్లోకి పోతే సింధు జలాల మీద వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ కారణంగా పాకిస్తాన్లో సుమారు 80% పంటలు నది జలాలతోటి పండుతున్నాయి. సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ విశ్వసనీయంగా శాశ్వతంగా అడ్డుకట్ట వేసే వరకు 1960 నాటి ఈ ఒప్పందం నిలిపివేత దిశగానే ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ చేస్తున్న విమర్శలను, హెచ్చరికలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తోసిపుచ్చింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల ఇస్లామాబాద్లో సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ అంతర్జాతీయ సదస్సు నిర్వహించి భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే ఉందని, నీటిని ఆయుధంగా మార్చవద్దంటూ పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సహా ఇతర మంత్రులు చేసిన హెచ్చరికలను ఆయన తిప్పికొట్టారు. తన అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేస్తుందని ఆయన విమర్శించారు. ఇక్కడ వీళ్ళు ఇంటర్నేషనల్ సమిట్స్ పెట్టుకున్నా, కొన్ని మీటింగ్లు పెట్టుకున్నా చేసేది ఏం లేదు. ఎందుకనంటే మనం ఇక్కడ చెక్ డ్యామ్లు కడితే హైడ్రో పవర్ సేవ్ అయింది మనకి. ఈ హైడ్రో పవర్ వల్ల దేశానికి కూడా, మన దేశానికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పింది ఏంటిదనంటే కొన్ని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పాకిస్తాన్లో, అది వాస్తవం అని మనందరికీ తెలుసు. ఈరోజు బలూచిస్తాన్ చూసినా, పీఓకే చూసినా, ఈవెన్ కొన్ని పార్ట్స్ ఆఫ్ కరాచీ, చాలా ప్రాంతాలలో పాకిస్తాన్లో కొంత అసమ్మతితోటి ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. సో ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అన్నిటిని కప్పిపుచ్చడానికి ఓ థియరీ ఉంటుంది కదా, ఎప్పుడైతే నీ రాజ్యంలో కొన్ని సమస్యలు ఉంటాయో, ప్రజలు తిరుగుబాటు చేస్తారో, వేరే దేశంతో యుద్ధం ప్రకటిస్తున్నా అని అనౌన్స్ చేయి, ఆ టాపిక్ అంతా డీవియేట్ అవుతుంది, ప్రజలు మొత్తం కొంత ఎలక్టివ్గా ఉంటారు, నీకు మద్దతు తెలుపుతారు అన్నట్టు. ఈరోజు అంతర్గత కలహాలని ఆపేటందుకు ఈరోజు భారత్ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేస్తారు. అలా వ్యాఖ్యల వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, ఏం కాదులే కానీ, మన్ను కూడా కాదు వాళ్ళ వల్ల. కానీ 2025 ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి నిరసనగా భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఒప్పందానికి ప్రతిపాదిక అయిన స్నేహపూర్వక వాతావరణాన్ని, సద్భావన సూత్రాలను పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తుందని భారత్ ఆరోపిస్తుంది. ఏ రోజైనా ఇన్ఫిల్ట్రేషన్, ఇన్వేజన్ భారత్ ఇనిషియేటివ్ తీసుకుందా? ఆనా కొడుకులే వస్తారు, అమాయకులను చంపుతారు, మనం దాడులు చేసిన పిట్టలు రాలినట్టు రాలుతారు. మళ్ళీ ఆస్తి నష్టం జరిగిందని వేరే దేశ ప్రధానులతోటి, వేరే దేశ ప్రెసిడెంట్లతోటి ములాఖత్ అయ్యి మీరు ఒప్పించాలి, శాంతి ఒప్పందాలకు ఒప్పించాలని మీడియేటర్లు, అంతర్జాతీయ సంస్థలను ఇన్వాల్వ్ చేసుకుంటా ఇట్లాంటి డ్రామాలు పడుతుంటారు.